భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మీకు పుతిన్తో ఫోన్లో మాట్లాడారు. మీకు అదే టైంలో ఈయన జెలెన్స్కీకి కూడా కాల్ చేశారు. సో జెలెన్స్కీతో ఏం మాట్లాడారు మీరు ఆలోచించారు అనుకోండి. ఒరే బుడ్డోడా, ఆగస్టు 15 మీకు పెద్దవాళ్ళు మీటింగ్ పెట్టుకుంటున్నారు అలాస్కాలో. నువ్వు ప్రశాంతంగా వాళ్ళు చెప్పింది విను. చాలు, నువ్వు చేసిన యుద్ధము చాలు, ఈ నిర్వాకము చాలు. ఇకనైనా ప్రశాంతంగా జీవించడము నేర్చుకో. వాళ్ళు ఇచ్చిన డబ్బంతా ఖర్చు అయిపోయి ఉంటుంది కదా. సో నువ్వు నటుడుగా మళ్ళీ కొత్త కొత్త సినిమాలు, టీవీ సీరియళ్ళు ఇందులో ఒప్పుకొని యాక్ట్ చేస్తూ డబ్బు సంపాదించుకో. ఇది నేను కామెడీగా చెప్తున్నానండి. అదే మోదీ గారు పుతిన్తో మాట్లాడారు. మీకు ఇది ఈయన ట్విట్టర్లో ఒక మెసేజ్ కూడా పెట్టారు. సో నేను లాంగ్ డిస్కషన్ చేశాను పుతిన్ గారితో. పుతిన్ గారు భారత్ రావడము మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. సో ఇప్పుడు పుతిన్ గారు ఏం చెప్పి ఉంటారు మీరు ఆలోచించండి. మీకు వ్యవహారము ఆగస్టు 15 మనకు ఇండిపెండెన్స్ డే అంటే స్వతంత్ర దినోత్సవం. ఈ టైంలో పుతిన్ ట్రంప్తో ఆడుకోవడం. సో ఇది ఎలా ఉంది అంటే ట్రంప్ ప్రతి వాళ్లను పరిగెత్తిస్తున్నాడు అని చెప్తున్నారు. ట్రంప్ను పరిగెత్తించే వ్యక్తి పుతిన్. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మోదీ గారు మీరు సైలెంట్గా ఉండండి. వీళ్లను ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. ఎందుకంటే మీ టైప్ ఆఫ్ పాలిటిక్స్ ఈ డొనాల్డ్ ట్రంప్కి సరిపోదు. సో నేను ఏం చెయ్యాలో చేస్తాను, అప్పుడు మీరు ఈ తమాషా చూడండి. క్లియర్గా ఈయన చెప్పుంటాడు. ఇప్పుడు ట్రంప్ గారు మాట్లాడుతున్నారు ప్రస్తుతం. నేను రష్యా వెళుతున్నాను, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ని కలవబోతున్నాను. ఎక్కడా? అలాస్కాలో. వెంటనే మీడియా వాళ్ళందరూ ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటున్నారు. ఏం మాట్లాడుతున్నారు మిస్టర్ ప్రెసిడెంట్? మీరు రష్యా వెళ్ళడం ఏమిటి, పుతిన్ని అక్కడ కలవడం ఏమిటి అంటే, అవును అలాస్కా వెళుతున్నాను కదా. అయ్యా నాయనా, అలాస్కా అనేది అమెరికా టెరిటరీ. ఇది తెలియకుండానే మీరు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారా? ఏమిటి జోక్ చేస్తున్నారు అంటే 1850లో మీకు సోవియట్ యూనియన్ ఈ అలాస్కా అనబడే తమ కాలనీ, మీకు చాలా పెద్ద టెరిటరీ, దీనిని అమెరికాకు అమ్మేశారండి. ఇవాళ అలాస్కా వర్త్ అడిగారు అనుకోండి $500 బిలియన్ అమెరికన్ డాలర్స్. ఈ ప్రాంతము ప్రస్తుతం అమెరికాలో ఉంది. మీకు దీని సరిహద్దులు రష్యాకు 56 మైళ్ళు మాత్రమే. బేరింగ్ స్ట్రైట్ అని అంటారు. సో ఇప్పుడు పుతిన్ గారిని ఇలాంటి ఒక మీటింగ్కి పిలిచినప్పుడు ఆయన ఏమన్నాడు? నువ్వు ఎక్కడో యూరోప్లోనో లేదా మిడిల్ ఈస్ట్లో అంటే నాకు టైం లేదు, నాకు చేరువలో అలాస్కా. సో అక్కడ పెట్టుకుందాం పద. సో ఇక్కడ 2 విషయాలండి. ఒకటి, రష్యా యొక్క కాలనీ వాళ్ళు అమెరికాకు ఎలా అమ్మారు, ఇది ఒక సింబల్. అంటే ఇక్కడ భూభాగాలు మారబోతున్నాయి. ఒకరి భూములు ఇంకొకరికి, ఇంకొకరి భూములు ఇంకొకరికి రాబోతున్నట్టుగా మీకు సింబల్ ఇది అలాస్కా అన్నప్పుడు. అంటే రష్యా టెరిటరీ అమెరికాకు వెళ్ళింది. ఇవాళ యుక్రెయిన్లో అమెరికా టెరిటరీ రష్యాకు రాబోతుందా? ఇదే సింబలైజ్ చేస్తున్నారా? ఇక రెండవ విషయం అన్నారు అనుకోండి, భారత్పై 50% టారిఫ్ అన్నావు కదా. ఇదే ఆగస్టు 15 అలాస్కాలో మనం కలుద్దాము. అక్కడ భారతీయులు స్వతంత్ర దినోత్సవాలు జరుపుకుంటూ ఉంటారు. నిన్ను ఏం చెయ్యాలో నేను చేస్తాను అని చెప్పి పుతిన్ గారు అక్కడ ఏమైనా మోదీ గారికి మాట ఇచ్చారు. మరి కోఇన్సిడెంట్ అవుతుంది కదా. ఆగస్టు 15 రోజే ఈ మీటింగ్ ఎందుకు పెట్టుకోవాలి? సో ఇదంతా మీరు చూసారనుకోండి, బయట కనిపించేది ఒకటి, డీప్ స్టేట్ పాలిటిక్స్ ఇంకొకటి. సో ఇప్పుడు ట్రంప్ గారు ఏం చెయ్యాలి? ఈయన ఎంత టెన్షన్ పడుతున్నాడు అంటే అలాస్కా అనబడే ప్రాంతము రష్యా టెరిటరీ అని అనుకుంటున్నాడు. కానీ పుతిన్ దెబ్బ ఎలా ఉందో చూడండి. పుతిన్ ఎలాంటి ఆట ఆడుతున్నాడు అంటే, ఇవాళ CNN రిపోర్ట్ అండి. పుతిన్ ఇలాంటి సీజ్ ఫైర్ని నమ్మడు. ఆయన ఇలాంటి విషయాల మీద అతనికి నమ్మకమే ఉండదు. హీ వోంట్ బిలీవ్ సచ్ థింగ్స్. సో ఏం చేస్తున్నారు? నిన్నటికి నిన్న వచ్చిన వార్తలు, ఈ ఈస్ట్ యుక్రెయిన్ అనబడే ప్రాంతాలు, ఈ 4 డోనాన్స్ ప్రాంతాలు రష్యా చేతిలో ఉంది చూసారా. దాని చుట్టుపక్కల ఉండే గ్రామాలనంతా కూడా వరుస పెట్టి రష్యా సైనికులు స్వాధీనము చేసుకుంటూనే వెళుతున్నారు. ఇది వాస్తవము. లిటరల్గా నిన్నటి వరకు ఇదే జరిగింది.
అందరూ ఏమంటారు, సీజ్ ఫైర్ అన్నారు కదా, సో ఇక మీదట యుద్ధము అనేది ఆగిపోయింది, డీఎస్కలేషన్ అనేది జరగబోతుంది, ఎల్లుండే కదా ఆగస్టు 15 అంటారు. కానీ పుతిన్ ఆలోచన ఎలా ఉంది, 3 ఏళ్ల నుంచి నన్ను ఏడిపిస్తున్నారు కదా, శాంక్షన్స్ అన్నారు, నన్ను వ్యాపారము చెయ్యనివ్వలేదు, నన్ను ఒక వార్ క్రిమినల్ అన్నారు కదా, మరి ఇవాళ నేను ఏం చేస్తానో చూడండి అని చెప్పి ఈ ఈస్టర్న్ యుక్రెయిన్లో ఉండే ప్రాంతాలనంతా వరుసగా వీళ్ళు ఆక్యుపై చేసుకోవడం మొదలుపెట్టారు. సో జెలెన్స్కై లబోదిబోం అంటున్నాడు, నువ్వేం మాట్లాడావు, సీజ్ ఫైర్ అయిపోద్ది, యుద్ధం ఆగిపోతుంది, సో ఇది చాలా మంచి వార్త కదా, శుభవార్త కదా, ఇన్ని చెప్పారు. కానీ పుతిన్ అక్కడ ఏం చేస్తున్నాడు, మీతో మాట్లాడుతూనే ఒక మ్యాసివ్ అటాక్స్ అనేవి యుక్రెయిన్లో అక్కడ ఆయన చేస్తున్నాడు. పుతిన్ని మీరు నమ్మారు అంటే ఇలాగే ఉంటుంది, అతన్ని మీరు లొంగ తీసుకోలేరు, ఈ సీజ్ ఫైర్ లాంటి వ్యవహారాలు పుతిన్తో కుదరదు. ఇది జెలెన్స్కై చెప్తున్న మాటలు. మరి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఈయనేమంటున్నాడు అంటే, నాకు 2 నిమిషాలు చాలు, పుతిన్ దగ్గర కూర్చున్న తరువాత అతని బాడీ లాంగ్వేజ్, అతను మాట్లాడుతున్న విధానము, దీనిని బట్టి ఇది సీజ్ ఫైరా లేదా కొత్త రకమైన యుద్ధమా నాకు తెలిసిపోతుంది. 2 నిమిషాలు చాలు, నేను ఒక మేధావి కదా, బాడీ లాంగ్వేజ్ చూసి చెప్పేయగలను. ఎంతమంది బాడీ లాంగ్వేజ్ చూసావు, ఎంతమందికి నువ్వు సలహాలు ఇచ్చావు, ఇవాళ ప్రపంచం ఇలా ఎందుకు ఉంది ఆలోచిస్తాడా, లేదు. సో ఇప్పుడు పుతిన్ యొక్క ఆట ఎలా ఉంది అంటే, మీకు సీజ్ ఫైర్ ఎప్పుడు చెప్తున్నారు, ఆగస్ట్ 15 నువ్వు నేను కలుస్తాము, కలిసి మాట్లాడతాము, తరువాత మనం అగ్రిమెంట్లు వేసుకుంటాము, ఎవరెవరి భూభాగాలు ఎవరిదా అక్కడ పంచుకుంటాం, అవునా, ఇదే కదా జరగబోతుంది. అంటే ఇంకా సీజ్ ఫైర్ జరగలేదు కదా, కాబట్టి 14వ తారీఖు రాత్రి వరకు కూడా నేను యుక్రెయిన్ని, జెలెన్స్కైని విడిచిపెట్టను, వాళ్ళ సైనికులను తరిమి కొడతాను, కొత్త టెరిటరీస్ని నేను ఆక్యుపై చేస్తాను, నువ్వు ఆపగలవా? సో ఇలా ఉంటుందండి పుతిన్తో వ్యవహారము, ఇలా ఉంటుంది. ఆగస్టు 14 వరకు కూడా ఈ దాడులు ఇలాగే కొనసాగుతాయి. 15వ తారీఖు ట్రంప్ని కలిసిన తరువాత, అంటే మీకు లూహాన్స్క్, డోనాన్స్క్, జాపోరోజియా, అలాగే ఖార్సన్, ఈ 4 ప్రాంతాలు ప్లస్ ఆగస్టు 14 రాత్రి వరకు మేము స్వాధీనము చేసుకున్న ప్రాంతాలంతా కూడా రష్యాదే, ఎనెక్స్ చేసుకున్న క్రిమియా కూడా మాదే, మీరు కాదు అంటారా, మీరు ఆపగలరా, ఏం చేస్తారు? సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు సింపుల్గా, జెలెన్స్కై ఇక్కడ చూడు, ఇలాంటి పెద్ద వ్యవహారాలు అన్నప్పుడు ఇచ్చి పుచ్చుకోవడాలు ఉండాలి. కొంత ప్రాంతాలు సీడెడ్ అవుతుంది కదా, కొన్ని టెరిటరీస్ వెళ్ళిపోతాయి, అలాంటిది నువ్వు పట్టించుకోకూడదు. సో కాబట్టి రష్యా వాళ్ళు అడిగింది, వాళ్ళు ఆక్యుపై చేసింది వాళ్ళకి ఇచ్చేయి, అప్పుడే యుద్ధము అనేది ఆగుతుంది, లేకపోతే ఆగే పరిస్థితే లేదు. కాబట్టి నేను పుతిన్తో మాట్లాడతా, అయ్యా బాబు మీరు పుతిన్తో మాట్లాడలేరు, అతను మీరు చెప్పే మాటలంతా వింటాడు, మళ్ళీ మా మీద దాడులు చేస్తూనే ఉంటాడు. సో అతన్ని మీరు మామూలుగా అంచనా వెయ్యరాదు. జరుగుతున్నది చూస్తున్నారు కదా, మీ శాటిలైట్స్ ద్వారా చూడండి, రష్యా సైనికులు యుక్రెయిన్లో ఇష్టానుసారం వెళ్తూనే ఉన్నారు, గ్రామాలు అడిగితే వీళ్ళందరూ మా రష్యా ప్రజలే కదా, ఇది రష్యా టెరిటరీయే కదా అంటున్నారు. కాబట్టి ఈ నాటకములో మీరు చిక్కుకుపోయారు. పుతిన్ యొక్క ఈ వ్యూహములో టోటల్గా మీరు సరెండర్ అయిపోతారు. మీరు అతన్ని శిక్షించాలి, అతన్ని పనిష్ చేయడం ఎలా అని ఆలోచించకుండా, అతనికి ఇలాంటి రివార్డ్స్ ఇస్తాము, మా భూములంతా తీసుకువెళ్ళి పుతిన్ చేతుల్లో పెడతాము అంటే నేను ఎలా ఒప్పుకుంటానంటే నువ్వు ఏం చేయగలవు? నువ్వు యుద్ధం స్టార్ట్ చేసిందే ఈ యూరోప్ యూనియన్ నాయకులు చెప్పారని. ఇవాళ ఎవడికి వాడు పారిపోయాడు, ఎక్కడో ఉండి చెప్తున్నాడు ఆ పుతిన్ని పట్టుకోండి, ఆ పుతిన్ని ఆపండి అంటే జరిగే పనేనా? కాబట్టి పుతిన్ యొక్క టర్మ్స్లోకి మీరు వస్తే మీకు యుద్ధం ఆగుతుంది. ఎన్ని టెరిటరీలు ఆయన ఆక్యుపై చేశాడో వాటిని ఇక మీదట రష్యాతో కలిపేసుకుంటారు. మీరు ఎవరు ఏం చెయ్యలేరు. డొనాల్డ్ ట్రంప్ నీ యొక్క ఆశలు, ఈ యుద్ధాన్ని ఆపి ఒక నోబెల్ బహుమతి గెలవాలి అనే ప్రయత్నాల్లో నువ్వు ఉన్నావు. కానీ పుతిన్ని హ్యాండిల్ చేయడము అంత ఈజీ కాదు. చేసి చూపించగలవా? ఇదే నీ ఛాలెంజ్. ఇది అమెరికా మేధావులు మాట్లాడుతున్నారు. మరి డొనాల్డ్ ట్రంప్ మగధీరుడు ఈ పని చెయ్యగలడా? ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.